హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఏవన్ న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన జియో ఫార్టీకి సంబంధించిన కేసు గురించి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు కోర్టులో ఎటువంటి వాదనలు జరగకుండా కోర్టులో కేసు కొట్టేయడం అనేది ఇది అసమంజసం అని చెప్పేసి కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న విద్యాసాగర్ రావు సార్ కూడా వాయించినప్పుడు అసలు ఎలా ఉందంటే ఖచ్చితంగా 46 అవుతుంది. పోనీ అందరికి కాకుండా సరే కనీసం పిటిషనర్ బెనిఫిట్కైనా అవుతుంది, పిటిషనర్ బెనిఫిట్కైనా ఛాన్స్ వస్తుంది అని చెప్పేసి కూడా చాలా మంది అభ్యర్థులు అనుకున్నారు. కానీ మరి తెల్లారి మరి నైట్కి ఏమైందో తెలియదు, కానీ 2-3 రోజులు మాత్రం మొత్తం మార్చేసారు. మరి దీని వెనక ప్రభుత్వం ఉన్నదా లేకపోతే మరి వేరే వాళ్ళ ఏమైనా కుట్ర ఉందా అని చెప్పేసి మాకైతే తెలియదు. కానీ వాస్తవానికి అయితే నిరుద్యోగుల జీవితాలతో అయితే ఆడుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పాపం సుమారు జియో ఫార్టీస్ అభ్యర్థులు ఎంత కష్టపడ్డారో ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలుసండి. ఎందుకంటే సుమారు 14 నెలల నుంచి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు 14 నెలల నుంచి పక్షులకు తిరుగుతున్నారు. వాళ్ళు కాళ్ళకి చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతున్నారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి, అధికార పక్షం దగ్గరికి, ప్రతిపక్షం దగ్గరికి, ఇంకోళ్ళ దగ్గరికి అందరి దగ్గర తిరిగి అలిసిపోయారు. ఫైనల్గా మాకు న్యాయం జరుగుతుంది, ఎస్ మాకు ఉద్యోగం వస్తుంది, ఫార్సీస్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది, మాకు ఉద్యోగం వస్తుంది, మా తల్లిదండ్రుల కళలు నిజమైతే అనుకునే లోపు ఈరోజు కోర్టులో మాత్రం ఈ డిస్మిస్ చేస్తున్నాం హైకోర్టు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే డిస్మిస్ చేస్తున్నాం అంటే జియో ఫార్టీస్ అనేది TSLPRB బోర్డు ప్రకారం జియో ఫార్టీస్ అనేది సమంజసంగానే ఉంది. దాంట్లో మనం తప్పుపడ్డానికి కూడా ఏం లేదు. జియో ఫార్టీస్ అనేది కరెక్టే కాబట్టి మేము దీన్ని సమర్థిస్తున్నాం. కాబట్టి ఇప్పటిదాకా అయిన పిటిషన్లు అన్నీ ఆ జియో ఫార్టీస్ అయితేంది, మళ్ళీ CD1 CD2 ప్రకారం అయితేంది, కొంతమంది వేరే కూడా వేశారు. కాబట్టి అన్నీ కూడా కొట్టేస్తున్నాం అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది ఒకటే మాటలో. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మిత్రులారా, మరి ఇక్కడ ఏమన్నా మొదలపు జరిగిందా నైట్ లేదంటే మరి నిజంగానే న్యాయం జరిగిందని చెప్పేసి కూడా చెప్పాలి. ఎందుకంటే మొన్న విద్యాసాగర్ సార్ వాయించినప్పుడు కూడా అసలు ఎలా ఉందంటే కేసు, ఎస్ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, 46 వాళ్ళకి జాబ్ వచ్చింది అన్నట్టు పాపం అభ్యర్థులు వాళ్ళు కూడా పాపం చాలా సంతోషంలో ఉన్నారు. చాలా అంటే చాలా ఒత్తిడికి గురి అవుతూ ఉన్నారు ఇప్పుడు కూడా. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, అభ్యర్థులారా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సరే, వాస్తవానికి డిస్మిస్ కాపీ వచ్చింది మనకైతే. డిస్మిస్ కాపీ అనమాట ఇది. ఇప్పుడు డిస్మిస్ కాపీ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకొని మీరు అవును మాకు ఇంకా మేము చేసే పోరాటంలో న్యాయం ఉంది, నిజంగానే జియో ఫార్టీస్ వల్ల మీరు నష్టపోయినాం, మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి మీకు అనిపిస్తే, జియో ఫార్టీస్ తీసేస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనిపిస్తే మీరు కావాలని కూడా సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. కానీ ఇంకా మీరు సుప్రీంకోర్టుకి వెళ్తున్నా కొద్దిగా ఇంకా మీ టైం కూడా వేస్ట్ అవుతుందని చెప్పేసి కూడా నా అభిప్రాయం అంతే. సరే, మీకు నిజంగానే నమ్మకం ఉండి మా వైపు న్యాయం ఉంది, జియో ఫార్టీస్ అనేది నిజంగానే అసమాచం కాదు, గ్రామీణ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడానికి ఈ 46 తీసుకొచ్చారని చెప్పేసి మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా కేసు వేయచ్చు. కానీ ఇంకా సుప్రీంకోర్టు ద్వారా ఇంకా పోయి ఇంకా మీ టైం వేస్ట్ చేసుకుంటారు, ఇంకా సంవత్సరం టైం పడుతుంది అడ్డిగా. నాకు తెలుసు సుప్రీంకోర్టులో అంటే ఆషామాషి వ్యవహారం కాదు, అది తేలే వ్యవహారం కాదు. ఎందుకంటే అప్పుడు రాంగ్ క్వశ్చన్స్ అప్పుడు కూడా చాలా మంది కూడా వెళ్ళారు, అది విషయం మీకు కూడా తెలుసు. అదే ఇంతవరకు ఏం కాలేదు, అసలు అది కేసు ఉందా లేదా, తీసుకురా లేదా, హియరింగ్ అవుతుందా కూడా ఏం అర్థం కానీ పరిస్థితి ఉన్నది. లేదు, మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, 46 అవుతుంది, CD1 CD2 ప్రకారంగా ఇస్తారు, లేదంటే జియో ఫార్టీస్ ద్వారా మొత్తాన్ని జియో ఫార్టీస్ అంటే రద్దు చేయాలి, మా దాంట్లో న్యాయం ఉంది అనుకుంటే మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు ఆ డిస్మిస్ కాపీ తీసుకొని. కానీ ఇంకా ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు అనేది మాత్రం మామూలుగా ఉండదు, ఖచ్చితంగా కూడుకున్న పని. సరే, ఇక్కడ హైకోర్టు దగ్గరైనా మీకు కొంచెం ఒక సమ్ ల్యాక్స్లో అయిపోయిందని అక్కడ మినిమం ఒక టూ డిజిట్ నెంబర్ ఉండాలి ఖచ్చితంగా. మినిమం 30 lakhs 40 lakhs ఉంటేనే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అవుతుంది. అంటే నేను ఏంటంటే ఓకే సరే మీకు న్యాయం వేసుకోండి, కానీ ఇంకా మీ టైం ఇంకా 1 year పడుతుంది, టైం వేస్ట్ అవుతుంది, ఇంకా ఎఫెక్టివ్ వేస్ట్ ఎంత అవుతుంటుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, వాస్తవానికి అయితే మెరిట్ అభ్యర్థులకి అయితే ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. అది ఏ విధంగా చేస్తారో తెలియదు. ఎందుకంటే ఇట్లా ఆటలాడుకుంటున్నారు నిరుద్యోగుల జీవితాలతో. మీకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లా ఆడుకుంది కాబట్టి తరిమేసినాం. గత ప్రభుత్వం తెచ్చింది జియో ఫార్టీస్ అనేది. మీరు ఏం చేశారు? ఖచ్చితంగా ఇప్పుడు జియో ఫార్టీస్ అనేది సవరిస్తాం అన్నాం కాబట్టి చాలా మంది విద్యార్థులు కూడా మీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు తిప్పుకొని, సుమారు సంవత్సరం పాటు తిప్పుకొని, అది చేస్తాం అని చెప్పేసి వాళ్ళని రాజకీయంగా వాడుకొని, మీ అవసరాలకు వాళ్ళని వాడుకొని, మీ అమ్మడి తిప్పుకొని, ఇది చేసుకొని ఈనాడు తీరా దగ్గరకు వచ్చిన తర్వాత కాలుతో అంతిపోయి వాళ్ళు ఎన్నో పడ్డారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది మొన్న అంత ఘనంగా వాదనలు జరిగినప్పుడు ఇప్పటికిప్పుడు ఓన్లీ డిస్మిస్ చేస్తున్నా కొట్టేస్తానని చెప్పేసి ఎట్లా అంటారు? అంత మంచి వాదనలు జరిగినాయి కదా, మనం కూడా చూసినాం కదా కోర్టులో ఎంత మంచిగా సార్ మాట్లాడారు, అసలు అవును న్యాయం జరుగుతుంది అన్నట్టే అనిపించింది మనకు కూడా అందరికీ. కానీ ఇప్పుడు జరగడానికి కారణం ఏంది? కాబట్టి ఆలోచన చేయండి మిత్రులారా ఒకసారి. ఈ ప్రభుత్వం కావాలని ఆడుకుంటా ఉన్నది నిరుద్యోగ జీవితాలతో చెలగడం ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇన్ని రోజులు తిప్పుకున్నారు, వాళ్ళ అవసరం ఉంది కాబట్టి. ఇక మొత్తానికి అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, మీతో ఏం పని ఉంటుంది? ఎమ్మెల్యే అయిపోయింది, MP అయిపోయినాయి, మిగతా ఉన్నాయి. ఏమన్నా మేమైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి, ఆ సర్పంచ్ ఎలక్షన్లో ఖచ్చితంగా మీరు వేయకున్నా వేరే పార్టీ గెలిచినా కానీ ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లో ఆయనకు నిధులు కావాలి కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీలకే వస్తాడు ఆయన ఏ పార్టీ ద్వారా గెలిచినా. అది అందరూ తెలిసిన ముచ్చటే.
ఇక మనతో ఏం అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఏం పట్టించుకోరు, ఏం అవసరం ఉండదు వాళ్ళతో, అవసరం ఉన్నంతసేపే ఉంటారు. కాబట్టి నిరుద్యోగులారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కానీ ఒక మాట చెప్తా ఉన్నా, జియో 46 అభ్యర్థులు మాత్రం నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డారు. సుమారు 14 నెలల పాటు వాళ్ళు పాపం తిని తినక నిద్రపోయి పోక కూడా చాలా మంది అభ్యర్థులు కష్టపడ్డారు. చాలా మంది ఉన్నారు మీ దాంట్లో టీమ్ లీడర్స్ కూడా, పాపం వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు. వాళ్ళ ఎఫర్ట్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. ఆ మాత్రం అసలు వాళ్ళు ఎట్లా కష్టపడ్డారంటే, ఆ తిరుగుడు ఏదో వాళ్ళేదో మన పాదయాత్ర చేసేటప్పుడు రేవంత్ రెడ్డి ఎంబడో బట్టి క్రమంగా తిరిగితే వాళ్ళు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంత అట్లా అంతగానో పోరాటం చేశారు. సరే ఎఫెక్ట్ అనేది పెట్టుకోవచ్చు, కానీ వాస్తవానికి 46 అనేది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే 52 వచ్చినాక నువ్వు జాబ్ ఇచ్చేదేంది, ఇంకా 120 ఇచ్చిన జాబ్ వెళ్ళిపోయింది. అసలు ఎందుకు తీసుకొచ్చిన 46 నాకు అర్థం కావట్లే, అవసరం ఏముంది? అవును భయ్, ఇప్పుడు ఎవరికి దమ్ముతో వాడు జాబ్ కొట్టుకుంటాడు. అవును, వాడు కష్టపడతాడు, వాడికి ఈవెంట్ స్కోర్ వస్తాయి. ఈవెంట్ స్కోర్ కొంచెం ఎక్కువ ఇలా మన ఎగ్జామ్లో తక్కువ వచ్చినా కొంచెం ఈవెంట్ స్కోర్ కలుపుకొని బెటాలని ఏదో కొట్టుకుంటాడు వాడు. అంతే. ఈ 46 ఏంది అంత ఎందుకు నాకు అర్థం కావట్లే, ఇది అవసరం లేదు. ఇప్పుడు ఎవరికి అర్థమంటే వాడు కొట్టుకుంటాడు, వాడికి ఈవెంట్స్ గట్టిగా వస్తాయి కాబట్టి ఈవెంట్స్ కొట్టుకుని బెటాలని జాబ్ కొట్టుకొని పోతాడు. మరి హైదరాబాద్లో సంబంధం అంటే మరి వాళ్ళు సివిలో ఎవరో కొట్టుకుంటే వాళ్ళు అయిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడనే 1320 పోస్టులు ఆల్రెడీ మిగిలినాయి. జాబ్ వచ్చినా కానీ పోయిన వాళ్ళు ఉన్నారు 1320 మంది దాకా ఉన్నారు అడ్డీగా. అక్కడనే సుమారు ఒక 3000 మంది 5000 మంది కూడా దగ్గరలో ఉండి కూడా వాళ్ళు జాబ్కు పోలేని పరిస్థితి ఉన్నది. మరి ఎవరికి చెప్పాలి ముచ్చట? వాళ్ళ బాధ ఎప్పుడు వర్ణా తీరం, వాళ్ళ బాధ మామూలు బాధ కాదు వాళ్ళదైతే. 14 నెలల నుంచి తిరిగి తిని తినక ఎంత కష్టపడి వాళ్ళు ఎంత బాధపడుతున్నా, వాళ్ళ మనోవేదన, వాళ్ళు ఎంత మనోవేదన గురవుతున్నారో, వాళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడుతూ ఉన్నారో మనకు తెలుసు. ఈరోజు మీరు ఏంటంటే ఇప్పటిదాకా 5 అని చెప్పేసి నమ్మించి ఇప్పుడు త్రూ కోర్టు ద్వారా కాదు, మళ్ళీ డిస్మిస్ చేసిన జియో 46 మళ్ళీ ఏమైనా చేస్తే ఇబ్బంది అయితే, ట్రైనింగ్ మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మీరు ఎలక్షన్ల ముందు చెప్పొచ్చు కదా క్లియర్ కట్గా. ఆ రోజు చెప్పారు కదా చాలామంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా చాలామంది చెప్పారు, జియో 46 అనేది ఖచ్చితంగా మేము సవరిస్తాం, మీరు మాత్రం ఇప్పుడు మాకు ప్రచారం చేయండి చెప్పేసి కూడా చాలామంది చెప్తేనే ఇప్పుడున్న అభ్యర్థులు కూడా పాపం వాళ్ళు మొత్తం అన్ని పనులు పక్క పెట్టేసి, చదువులు కూడా పక్కకు పెట్టేసి పోరాటం జరిగింది. గ్రూప్ 2 పోస్టులు కూడా అంతే. మేము ఏం పోరాడినా గ్రూప్ 2 పోస్టులు పెంచండి, పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి మేము అడిగితే ఓన్లీ పోస్ట్ పోన్ చేసారు. మళ్ళీ పోస్టుల పెంపు గురించి అంటే మళ్ళీ ఏం చెప్పలేదు, ఉలుకు లేదు పలుకు లేదు, దున్నపోతు మీద వానపడ్డట్టు ఉన్నది ప్రభుత్వానికి. ఇప్పుడు ఆ గ్రూప్ అని చక్కగా కూడా ఏం లేదు, దాని మీద కూడా 4-5 కేసులు పడ్డాయి. ర్యాంక్ క్వశ్చన్స్ అని ఒకటి, కీ సర్వే లేదని ఒకటి, ఇంకా మిగతా కేసులు కూడా చాలా పడ్డాయి. ఆ గ్రూప్ అని కూడా సరిగ్గా ఉంటుందా లేదా అది కూడా తెలియని ముచ్చట. అది అసలు ఏ ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతుందో తెలియదు, ఎగ్జామ్ జరుగుతుందా లేదా, జరిగిన రిజల్ట్ వస్తుందా లేదా, ఇచ్చిన జాబ్ వచ్చేంత వరకు నమ్మకం లేని పరిస్థితి. ఆ గురుకుల వాళ్ళు కూడా నియామక పత్రాలు ఇచ్చారని ఇంతవరకు వాళ్ళకి జాబ్ ఎక్కిన పరిస్థితి లేదు. ఆ గురుకుల రిక్రూట్మెంట్ వాళ్ళ పద్ధతి ఉంది. జియో 46 ఇటు సమస్య ఉన్నది, గ్రూప్ 2 పోస్టులు పెంచారని వాళ్ళు గ్రూప్ 1 కూడా 1 స్టాండర్డ్ ప్రకారం వేయాలని కూడా కొంతమంది ఇంకా తిరుగుతూ ఉన్నారు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వమే కదా, మరి ఎందుకు నిరుద్యోగుల గురించి పట్టించుకోవట్లే? నిరుద్యోగుల అందబలం చూసుకొని మీరు ఇవాళ అధికారం ఎక్కి నిరుద్యోగులు మళ్ళీ తొక్కేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులతో పెట్టుకుంటే సీఎం చేరక వెళ్ళిపోద్ది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడిపోవడం కారణం మేమే. మళ్ళీ ఇప్పుడు కూడా మిమ్మల్ని ఓడియడానికి కూడా పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే నిరుద్యోగులు తలుచుకుంటే అయితే, ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగులు 4-5 ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, ఎవరైనా సరే వాళ్ళ బిడ్డ చెప్తేనే వింటారు కదా. కాబట్టి నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అట్లా సరే అప్పుడైనా సరే మీ బుద్ధి అవసరమైతే అప్పుడైనా చూపిస్తాం. అవసరమైతే సర్పంచ్ ఎలక్షన్లు కూడా ప్రతి నిరుద్యోగి నిలబెడతాం, ఇండిపెండెంట్ నిలబెడతాం. ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాటం చేసి బరాబర్గా మేము గెలుస్తామని కూడా నేను చెప్తా ఉన్నాం. కాబట్టి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది, ఒకసారి అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు మీరేమనంటే నిరుద్యోగ సమస్య ఉంటే మా దగ్గర రండి, మమ్మల్ని కలవండి అని చెప్పేసి అంటారు. మిమ్మల్ని కలిసే పరిస్థితి ఎక్కడ ఉంది సార్? రాణిస్తారా మీ దాకా? అసలు అరే ఏదైనా సమస్య ఉంది ఎవరి దగ్గర పోదామంటే ఎమ్మటే పోలీసులు రావడం, ఎత్తపోవడం, అరెస్ట్ చేయడం, ఇదే ముచ్చట. ఇక డైలీ సీరియల్ అయిపోయింది. పోలీసులు ఎక్కడుంటే అక్కడ పోలీసులు రావడం, ఫోన్ ట్యాప్ చేయడం, తీసుకుపోవడం, స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇదేనా ప్రజాపాలన? మీరేం మమ్మల్ని కలవని చెప్పేసి అంటారు. మేమే ఒక 10 మంది 15 మంది మీ దగ్గరకు వద్దామని చెప్పేసి గ్రూప్లో ఏది చూసుకున్నా ఎమ్మటే కదా పోలీసులు వచ్చి మీరు ఆడికి పోతారు, ఈడికి పోతారు, ధర్నా చేద్దామని చెప్పేసి పోతారు అని చెప్పేసి తీసుకుపోయి ఎత్తపోయి స్టేషన్లో కూర్చోబెడతారు. మరి ఎట్లా కలవాలి మిమ్మల్ని? కాబట్టి మీరే ఒక ఓపెన్ డిబేట్ పెట్టండి. ఒక 100 మంది 200 మంది నిరుద్యోగులు వస్తాం. మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు సచివాలయం పిలుస్తారా, మీ ఇంటి దగ్గర పిలుస్తారా, ప్రతిభ మీరు ఇస్తారా, మీ ఇష్టం. 200 మంది నిరుద్యోగులు వస్తాం సార్, మీరు ఎదురు కూర్చోండి, మధ్యలో ఎవరొద్దు, మీరు కూర్చోండి, ఎదురుగా మేము కూర్చుంటాం. మా సమస్యలు ఏందో మేము చెప్తాం, మీరు దానికి పరిష్కారం ఏందో మీరు చెప్పండి. ఎటు కాకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకేసారి పరిష్కారం అయిపోతుంది. ఇంతమంది బయటికి రారు. గ్రూప్ 2 సమస్య కానీ, గ్రూప్ 1 కానీ, జియో 46 కానీ, గురుకులం కానీ అన్ని సమస్యలు ఒకేసారి అయిపోతాయి. కాబట్టి అర్థం చేసుకోండి, జియో 46 అనేది ఖచ్చితంగా సవరించాల్సిందే. ఇప్పటికైనా సరే ప్రభుత్వం జోక్యం చేసుకొని మెరిట్లో ఉన్న అభ్యర్థులకి ఖచ్చితంగా టీఎస్ఎస్పీ సంబంధించిన పోస్టులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ వీడియో ముఖం తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ బాధ వర్ణాతీరం. చాలా కష్టపడ్డారు, గ్రౌండ్లో కష్టపడ్డారు, పాపం
తినక అప్పు సొప్పు తిని గ్రౌండ్లో ఎంత కష్టపడ్డారో ప్రాణాలు కూడా పైకి దంటుంటే గుండె ఆగిపోయే పరిస్థితి కూడా వస్తుంది. చాలామంది ఈవెంట్స్లో కూడా చనిపోయినారు పాపం. గుండె ఆగిపోయే పరిస్థితి వస్తున్నా సరే మాకు జాబ్ ముఖ్యం అని చెప్పేసి గుండె అదీం పట్టుకొని కూడా ఊరికి కూడా ఈవెంట్స్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళు అభ్యర్థులు. నల్గొండ వాళ్ళు అయితే, మహబూబ్ నగర్ అయితే, ఖమ్మం అయితే, మిగతా వాళ్ళు కూడా. కాబట్టి మెరిట్లో ఉన్న అభ్యర్థులకి CD1 ప్రకారం, CD2 ప్రకారం అయినా, లేదంటే జియో46 అయినా సవరిస్తూ అయినా సరే కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళకి, కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి, 1 మార్కు 2 మార్కులు దగ్గరలో ఉన్న వాళ్ళకి అన్విల్లింగ్ పోస్టులతో పక్కన లేకుండా సరే సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి ఇవ్వండి. లేదంటే ఇక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ పోస్టులు మిగిలినాయి అన్నారు కొన్ని. ఆ పోస్టులైనా సరే 1200 పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టులైనా తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి. దయచేసి వీళ్ళకి మాత్రం అన్యాయం చేయకండి. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ గెలుపుతాం అని చెప్పేసి ఎంత మళ్ళీ ముచ్చాడంటే మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేది ఎప్పుడో చచ్చేటప్పుడు ఈలో వీళ్ళ సర్వీస్ కూడా పోతుంది. వీళ్ళు దాదాపు హాఫ్ మార్కుతో 1 మార్కుతో పోయిన దాదాపు వీళ్ళకి కూడా జాబ్ వచ్చినట్టే. వీళ్ళు కేవలం జియో46 అనే ఒక జియో వల్ల నష్టపోతున్న అభ్యర్థులు వీళ్ళంతా. కాబట్టి సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి కూడా వీళ్ళకి ఇవ్వచ్చు. అలా నో డౌట్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి, అభ్యర్థులకు న్యాయం చేయండి. ఎందుకంటే మీరు తిప్పుకున్నారు, సుమారు సంవత్సరం పాటు తిప్పుకున్నారు. మీరు మీ న్యాయం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి మీ సొంత అవసరాలు వాడుకునే ప్రయత్నం చేసినారు. ఈరోజు వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి జియో46 అభ్యర్థులు ఖచ్చితంగా న్యాయం చేయండి, ఖచ్చితంగా న్యాయం జరగాలి. నేను కూడా ఖచ్చితంగా జియో46 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని కూడా నేను చెప్తా ఉన్నా. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే.